తెలంగాణని 3 జోన్స్ కింద డివైడ్ చేస్తున్నారు. ఎస్, తెలంగాణ రైజింగ్ 2047. ఇందులో తెలంగాణని 3 మేజర్ డెవలప్మెంట్ జోన్స్ కింద డివైడ్ చేస్తున్నారు. ఇదేమి పొలిటికల్ డివిజన్ కాదు, అలా అని స్టేట్ ఆర్ డిస్ట్రిక్ట్ డివిజన్ కూడా కాదు. మరేంటిది ఈ డివిజన్? ఎందుకంటే డెవలప్మెంట్ ఎప్పుడు హైదరాబాద్ సెంట్రిక్గా ఉండడం వల్ల రూరల్ బ్యాక్గ్రౌండ్స్ అని ఇంకా బ్యాక్వర్డ్గా వెళ్తున్నాయి. కాబట్టి రీజియన్ వైడ్ డెవలప్మెంట్ కూడా ముఖ్యమని ఈ 3 డెవలప్మెంటల్ జోన్ ప్లాన్ తీసుకొచ్చారు. వీటిని మొత్తం 3 జోన్స్ కింద డివైడ్ చేశారు. కరీంనగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్ ఇలాంటివన్నీ నదరన్ జోన్ కింద డివైడ్ చేశారు. సదరన్ జోన్లో ఖమ్మం, వరంగల్, నల్గొండ, హన్మకొండ లాంటివి డివైడ్ చేశారు. ఇంకా సెంట్రల్ తెలంగాణకు వస్తే హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్, సంగారెడ్డి లాంటివి డివైడ్ చేద్దామని ప్లాన్ చేశారు. ఒక్కో జోన్లో ఒక్కో డెవలప్మెంట్ పైన ప్లాన్ ఉంది. నార్త్ జోన్లో ఏమో ట్రైబల్, ఫారెస్ట్, మైనింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేద్దాం అనుకుంటున్నారు. ఇంకా సౌత్ జోన్లో ఏమో ఇరిగేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, టూరిజం అండ్ పవర్ ప్లాంట్స్ లాంటివి ప్లాన్ చేస్తున్నారు. చూద్దాం వీళ్ళ మాటల్ని ఎంతవరకు నిలబెట్టుకుంటారు.